మనం నీతిగా ఉన్నా కానీ, పరిశుద్ధంగా ఉన్నా కానీ, ఎవరైనా మనల్ని ద్వేషించేవారుగా ఉంటే, అనేక విధాలుగా మనల్ని బాధ పెట్టేవారుగా, కష్టపెట్టేవారుగా, ఇబ్బంది పెట్టేవారుగా ఉంటే దేవుడు వారిని ఊరుకోడంట. అందుకే దేవుడు అంటున్నాడు కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. ఏంటంట, మనం నీతిగా బ్రతికినప్పుడు, పరిశుద్ధంగా బ్రతికినప్పుడు, ఏ పాపం చేయకుండా ఉన్నా కానీ, అందరూ మనల్ని ద్వేషించేవారుగా ఉంటే, అందరూ మనల్ని బాధ పెట్టేవారుగా, కష్టపెట్టేవారుగా, గాయపెట్టేవారుగా ఉంటే, మనల్ని బాధ పెట్టేవారిని దేవుడు అపరాధులుగా ఎంచుతారంట. వారిని పాపాత్ములుగా ఎంచుతారంట. అందుకే మనం నీతిగా బ్రతికేవారిని, పరిశుద్ధంగా బ్రతికేవారిని, ఏ పాపం చేయకుండా ఉండేవారిని మనం ద్వేషించకూడదు. అలా ద్వేషించే వారంగా ఉంటే, అలా నీతిమంతుల్ని అనేక విధాలుగా హింసించేవారుగా, కష్టపెట్టేవారుగా, గాయపెట్టేవారంగా ఉంటే, వారిని ప్రేమించకుండా ఉండేవారంగా ఉంటే, మనల్ని దేవుడు అపరాధులుగా, పాపాత్ములుగా దేవుడు ఎంచేవాడిగా ఉంటాడంట. పాపాత్ములు అని మనల్ని పిలిచేవాడిగా ఉంటాడంట. అందుకే నీతిమంతులని ద్వేషించకూడదు అంటున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన